హామీ ఇచ్చిన భాగంగానే ఉంది కదా, మరి ఎందుకు దాని మీద దృష్టి పెట్టట్లేదు ప్రభుత్వం? దృష్టి పెట్టట్లేదు అంటే వీళ్ళకు ఏమి ఇచ్చినా ఒక్కటి ఏమైనా చేస్తారు వీళ్ళు. ఎట్లన్నా ఎవరు ఇలా యూనియన్ లేవు అడగనికి. ఆయన పెద్ద మనిషి పురాణ పాత సీఎం గారు యూనియన్ లేకుండా చెప్పుకోకుండా చేసిండు అన్నట్టు. మాకు యూనియన్ ఉంటే మా ప్రతినిధులు పోయి మా బాధల గురించి యాజమాన్యంతో మాట్లాడడం, డిపోల పెద్దలతో మాట్లాడడం చేస్తుండే. ఇప్పుడు చెప్పనీకే ఎవరు లేరు అన్నట్టు. వీళ్ళు ఏం చేస్తలేరు, ఏం చేయలేరులే అనుకున్నాడు. ఇప్పుడు కనబడుతుంది, ఆయనకు అర్థమవుతుంది. ఇప్పుడు 2 రోజులలో అర్థమైంది. 3వ రోజుకు పిలిచిండు. ఈయన పెద్ద మనిషి అప్పుడు వచ్చి మేము 19లో స్ట్రైక్ చేసేటప్పుడు పెద్ద పెద్ద లావు మాటలు మాట్లాడిండు. ఆడ వెళ్ళి మన సరునార్ స్టేడియంలా ప్లస్ ఇక్కడ నేను ప్రగతి భవన్ ముట్టడి చేస్తానని బుల్లెట్ మీద లాగేసుకొని వచ్చిండు. వచ్చి నేను బద్దలు కొడతా అని వచ్చిండు, అరెస్ట్ అయ్యిండు. ఆర్టీసీలని గవర్నమెంట్లో కలపాలన్నాడు ఈ పెద్ద మనిషి. ఈ నోటితోటే ఈ సీఎంఏ చెప్పిండు. ఈ సీఎంఏ ఆర్టీసీని గవర్నమెంట్లో కలపాలని డిమాండ్తో గవర్నమెంట్లోకి వచ్చిన సీఎం ఎందుకు కలపట్లేదు? ఎందుకు కలుపుతలేడు అంటే అడగత్తలేరు కదా, అడిగేటోళ్ళు లేరు కదా. ఏం చేస్తారు మమ్మల్ని, ఆర్టీసీ వాళ్ళు ఏం చేయరు మమ్మల్ని అనుకుంటున్నా. ఆయన 2.5 ఏళ్ళ నుంచి ఏం చేయలేరు. ఆర్టీసీని ఓటు బ్యాంక్ గానే చూస్తున్నాయి ప్రభుత్వాలు. ఆ ఓటు బ్యాంక్ 100% మేము కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మా బతుకులు మారుతాయని కాంగ్రెస్ పార్టీని ఓట్లేసి గెలిపించుకున్నాం. కానీ ఏం చేస్తలేడు ఆయన. 100% ఏం చేస్తలేడు. ఏం చెయ్యరు అనుకోండి, కానీ ఇప్పుడు చేస్తారు ఉత్తగా.